పార్టీ సారథ్యంలో జరుగుతున్న ఎన్నికలు. నందిరాజు కూడా వస్తున్నాడు. చూస్తారని ఆశిస్తున్నాం. మీరు ఏమైనా కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్. We are going to call the first phase. Thank you, sir. పోలింగ్ ప్రక్రియ సార్ని అడగగానే కుమార్ సార్ శివకుమార్ గారు అనేక కార్యక్రమాల్లో వారు వస్తూ చక్కగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఈరోజు మనం పోలింగ్ దీనికి ప్రధాన బాధ్యత తీసుకోవాలని చెప్పి అడగగానే వారు చేశారు. వెంటనే మరో సమాధానం వెంటనే చేద్దామన్నారు. దాంట్లో కొన్ని సూచనలు కూడా చేశారు. అవి మనం వాటన్నిటిని పాటించాం. ఈ పోలింగ్ ప్రక్రియ సక్రమంగా జరగడానికి వారి సహకారంతో ఉపయోగపడాలని తెలియజేస్తున్నాం. వారు వచ్చినందుకు మనందరి తరఫున భాగం సభ్యులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ని వచ్చిన వారి అభినందన లేదా సన్మానం చేద్దాం. లేదు ఈ కార్యక్రమంలో అభినంద్ గారు, చంద్ర నరసింహరావు గారు, వాజిద్ గారు, జయమాల గారు, రామకృష్ణ గారు, కృష్ణమూర్తి గారు, సువర్ణ గారు ఈ వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నారు.
సార్ ఇది ప్రజాకర్ సార్ సార్ ఎవరు కూడా మద్దతు చేస్తున్నారు సార్. లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, ప్రజాకర్ సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, లెనిన్ గారు సార్, 1 2 3 4 So the winner is Jagdish Garu Morampalli. Congratulations, sir. Lady Garu Sangeetam, now he is elected as a Pradhana Karyadarshi of the Press Club of Maharashtra. Congratulations, sir. సరే, ఇప్పుడు మనం ప్రెస్ క్లబ్ నుంచి అధికారికంగా ఈ రిజల్ట్స్ని ప్రకటిస్తున్నాం. ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ స్థానానికి ఒకే ఒక నామినేషన్ వచ్చింది. అది అబుల్లం గారు. అలాగే హుసేన్ గారి పోటీకి కూడా ఒకటే నామినేషన్ వచ్చింది. నామినేషన్ అంటే ఉపసంహరణ జరిగింది. నామినేషన్ రెండోసారి కానీ తర్వాత ఉపసంహరణ జరిగింది. పవన్ కుమార్ గారు తీసుకోవడంలో భద్రం గారు హుసేన్ గారిగా. మూడవది జాయింట్ సెక్రటరీ పోస్టు కూడా ఒకే నామినేషన్ వచ్చింది. దారా శ్రీనివాసరావు గారు. ఆయన కూడా విజయం సాధించాలని చెప్తున్నారు. దీంతో ప్రెస్ క్లబ్ యొక్క 5 స్థానాలకు పోటీలు ఏకగ్రీవంగానో ఈ విధంగా ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రధాన కార్యదర్శిగా సంగీతం లెనిన్ గారు, అలాగే ఉపాధ్యక్షుడిగా జగదీష్ గారు ఎన్నికయ్యారు. ఇంకా 4 స్థానాలు ఉంటాయి. ఈ కమిటీలు ప్రెస్ క్లబ్ కమిటీలు 4 స్థానాలు. ఆ 4 స్థానాలకు మరి ఇప్పుడు ఎక్కువ ఒకసారి దీనికి టెన్షన్లో
కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఈ ప్రెస్ క్లబ్ యొక్క ఔన్నత్యం కోసం పనిచేయాలి, అలాగే వాళ్ళ సొంత పని కన్నా కూడా ప్రెస్ క్లబ్ ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇంకా ఏవైనా ఉద్యమాలు, ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఒక సమస్య ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కమిటీ అంతా. అన్ని రకాలుగా ఆలోచించి ఇంకొక నలుగురికి పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది ఒకటే కాకుండా ఎప్పుడు పనిచేసేవాళ్ళు ఉంటారు, అలాగే టైపింగ్ కానీ లేకపోతే సమాచారం పంపించడం కానీ ఈ విధమైన కొన్ని అన్నమాట స్కిల్స్ అలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి అందరూ అనుకొని ఒక నలుగురిని ఎదుర్కొంటే బాగుంటుంది. అది మరొక రోజు చేయాల్సినటువంటి ఆ కార్యక్రమం. ఇప్పుడు ఎన్నికైనటువంటి వారికి వచ్చి సాధారణంగా సిగ్నేచర్ చేయాలి, అలాగే రిజిస్టర్ కమిటీ సభ్యులు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అబ్రహం గారు ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి అబ్రహం గారు, అలాగే ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జగదీష్ గారు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి లేనిల్ గారు, జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి దారా శ్రీనివాస్ గారు, అలాగే కోశాధికారిగా ఎన్నికైనటువంటి మకరం గారు. ఇంకా చెప్పా కదా నలుగురు సభ్యులు ఒక ఎన్నికల సిస్టంలో నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే ఎన్నికలు నిర్వహిస్తారో ఆ విధంగా నిర్వహిస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొండలరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో అధ్యక్షులుగా కొనసాగుతూ మళ్ళీ ఎన్నికలకు కన్వీనర్గా వ్యవహరిస్తూ కొంత మనల్ని సహకారం కూడా తీసుకున్న ఒక సిస్టమేటిక్గా మేము అట్లా కాదు ఇట్లా అన్నా కానీ లేదు ఇదే కరెక్ట్ అనే పద్ధతిలో కొనసాగించి ఎన్నికలు విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రెస్ క్లబ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రెస్ క్లబ్ అనేది మనందరిది. నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, నాట్ ఓన్లీ సెక్రటరీ, ఇదంతా కానే కాదు. వీళ్ళు ఏంటంటే సమన్వయం చేయడం కోసం మాత్రమే అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా ఉన్నటువంటి కోశాధికారులు కానీ సహాయకారు ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్. కానీ అభిప్రాయం నిర్ణయాలు అన్నీ కూడా సమిష్టి నిర్ణయాలతో ఉండింది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ అందరి నిర్ణయాలు, మేము తీసుకున్న నిర్ణయం మీరు ఏకీభవించాలి. మీరు ఏకీభవించకుండా ఇది కరెక్ట్ కాదంటే ప్రెసిడెంట్ గారు అంటే దీన్ని నేను ఉత్సాహించుకునే ఒక అడుగు వెనకేసాను. సరే, ప్రెస్ క్లబ్ మంచి భవిష్యత్తును అందించడం కోసం నేను ఒక అడుగు వెనకేసుకొని నేను ముందుకు తీసుకోవడానికి మాత్రం నా వంతుగా నేను కృషి చేయడానికి నేను హామీ ఇస్తున్నాను. ప్రెస్ క్లబ్ నిర్వహణ అందరూ పాలు పంచుకున్నారు అనడానికి ఇది ఒక తాకాణం. అందరూ ప్రతి ఓపికతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటు వినియోగించుకుంటారు. ముందుగా వాళ్ళందరికీ కమిటీలలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఓపికగా ఉన్నారు. తర్వాత రెండో విషయం, పెద్దల కొండలరావు గారు మంచి సూచనలు, సలహాలు చెప్పారు. నిర్వహణ ఏ విధంగా చేయాలి. నేను మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను, ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళదానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఈ 2 సంవత్సరాలలో ఏకపక్షంగా మేము మా కమిటీ ఏ నిర్ణయం తీసుకోదని మాత్రం నేను గంటపత్రి చెప్పగలను. ఆ నమ్మకం నాకుంది. నా ఉద్దేశం, మా ప్రెసిడెంట్ గారి ఉద్దేశం, మిగతా సభ్యులందరి ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాదని మేము ఏ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయాన్ని అమలు చేయడానికి మాత్రం మేము ఉన్నామని తెలియజేస్తాం. అది ఒకటి మాత్రం నేను చెప్పగలను. రెండో విషయం, ఈ కమిటీ 2 సంవత్సరాల కాల పరిమితిలో ప్రెస్ క్లబ్
ఔన్నత్యం కోసం కృషి చేస్తాం. అదొకటి. విలేకరికి ఉన్నతనం కోసం కృషి చేస్తాం. తర్వాత మన హక్కుల సాధన కోసం ఎక్కడికైనా ఎంతవరకైనా పోరాడడానికి ఈ వేదికని మనం ఏర్పరచుకున్నాం కదా. ఈ వేదిక ద్వారా ఎంత దూరమైనా మేము వెళ్ళి మన పాల్వంచ ప్రెస్ క్లబ్ విలేకరులు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలేకరులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఉమ్మడిగా అందరూ గత 3 దశాబ్దాలుగా పాల్వంచ ప్రెస్ క్లబ్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ అనేక సవాళ్లను తట్టుకుంటూ ఎదుగుతూ ఈరోజు పాల్వంచ ఒక నూతన ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసుకొని దానికి మనము ఒక కీలక భూమిక పోషించే వరకు వచ్చింది. మరి ఈరోజు మన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంగా ఎన్నికైనటువంటి అబ్రహం గారు, లెనిన్ గారు, దారా శ్రీనివాస్ గారు, జగదీష్ గారు మరియు గాడపల్లి వీరరత్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనము అందరము కలిసి ఉంటేనే ఏదైనా సమస్య అవుతుంది. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి మన ప్రెస్ క్లబ్ లోపల మాత్రమే పరిష్కరించుకోవాలి తప్పితే మనము బయట టీ కొట్ట దగ్గర బడ్డీ కొట్ట దగ్గర మాట్లాడుకునే పరిస్థితి రావద్దని చెప్పేసి మన సభ్యులందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ.